హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ దొండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నా. అందుకోసం ముందుగా దొండకాయలని మంచిగా సన్నగా కట్ చేసుకొని ఇలా ఇనుప పెన్నం పైన మంచిగా వేయించుకోవాలి. మనం బెండకాయలు అట్లా ఎలా వేయించుతామో ఆ విధంగా మంచిగా ఈ దొండకాయలు నీరు పోయేంత వరకు కాస్త జోన్ ఉంటుంది ఇది దొండకాయ. అది పొయ్యి డ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. కాస్త సమయం పడుతుంది. నెమ్మదిగా సన్నని మంట పైన కలుపుతూ వేయించుకోవాలి. ఓకే అండి, మంచిగా దొండకాయ దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి అది తేమ బంక ఉంటుంది కదా, అదంతా పోయింది. ఇది కనీసం 10 నిమిషాలు పట్టిందండి నాకు మంచిగా వేయించడానికి. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినబోతూ రుచి ఎందుకు అన్నట్లా చూడబోతూ చూసి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ చాలా మంచిదండి. ఓకే, ఇక దీని పక్కన పెట్టేసి మనము ఇప్పుడు తాలింపు వేద్దాం. ఓకే అండి, దొండకాయ తీసి పక్కన పెట్టేసాము. మళ్ళీ కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసినాను. ఆయిల్ వేసుకుందాం. ఈ దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలండి, ఆయిల్ ఎక్కువద్దు. మీరు ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఉండి ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది అనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి. నేనైతే మాత్రం ఇంత వేస్తున్నా. దీనిలోకి డైరెక్ట్గా మనం వేయించుకున్న పెన్నం పైన దొండకాయలను వేసేస్తున్నాం. కాస్త నూనెలో అవి మగ్గుతాయి. ఇదే టైంలో మనం వాటికి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేస్తున్నాం. ఇప్పుడు వేయడం ఏంటి అంటే, మనం నూనెలో వేసామంటే మాడిపోతాయండి. ఇవి వేగడానికి సమయం పడుతుంది. ఆ హీట్లో ఎక్కువ మాడిపోతాయి. ఇలా వేసామంటే అవి వీటితో పాటు నెమ్మదిగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని చీలికలు వేసి వాటిని వేసుకొని వేయించుకోవడమే. వీటితో పాటు అవి కూడా మంచిగా అదే గ్రీన్ కలర్లో ఉండి లైట్గా రోస్ట్ అయి ఉంటాయి. దొండకాయతో పాటు మనం ఈ మిర్చి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యన కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఈ మిర్చి, ఆ దొండకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఈ టైంలో మనం కాస్త కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా మంచిగా రోస్ట్ అవుతుంది. నూనెలో వేసామంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలా వేసి వేయించడం వలన అది కూడా నెమ్మదిగా కుక్ అవుతుంది. సూపర్ అండి, మంచి అరోమా వస్తుంది. దొండకాయ ఫ్లేవర్ చాలా బాగుంది. ఓకే, ఇది కాస్త సన్నని మంట పైన నెమ్మదిగా వేయించుకున్నాం. ఓకే అండి, దొండకాయ మనకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇది చూసారా, మిర్చి ఎంత పర్ఫెక్ట్గా వేగిందంటే అంత పర్ఫెక్ట్గా వేగింది. మంచిగా అసలు గ్రీన్ అలాగే ఉంది. మిర్చి మంచిగా లైట్ రోస్ట్ అయ్యిందండి, రోస్ట్గా. ఈ మిర్చి తిన్నారంటే మధ్య మధ్యన మనం రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి తురుముకొని, పచ్చి కొబ్బరి ఒక చిప్పండి, ఒక చిప్ప మంచిగా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని మంచిగా ఇందులో కలిసేలాగా బాగా దొండకాయలో అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
సూపర్ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత న్యాచురల్గా ఉంది. ఓకే, ఇందులోకి కాస్త పసుపు, 1/2 స్పూన్, అదేవిధంగా ఈ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసాను. లేకపోతే కారం, 1 స్పూన్ కారం ఇంకాస్త వేసుకుందాం. కొబ్బరి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసానండి. ఈ టైంలో మనకి కాస్త ధనియా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి చాలు. మసాలా ఎక్కువ వేస్తే మనకి ఆ దొండకాయ ఫ్లేవరు తెలియదు, ఓన్లీ మసాలా ఫ్లేవరే తెలుస్తుంది. కాబట్టి మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు. మనము ఈ దొండకాయని మంచిగా ఆస్వాదిస్తూ తినాలి, దాని రుచి మనకు తెలియాలి అంటే మసాలా కాస్త తక్కువ వేసుకోవడం వల్ల మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వావ్, సూపర్. చూస్తారు కదా ఈ ఫ్రై ఎంత పొడి పొడిగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మన ఫైనల్ టచ్ అండి, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, మంచిగా ఆకులు లేతది వేసుకొని మంచిగా ఇలా కలిపేస్తామంటే ఇంకా కూరకు ఎంత టెక్స్చర్ వచ్చిందంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సూపర్ అండి. ఫ్రై మాత్రం అదిరిపోయింది. వావ్, దొండకాయ ఫ్రై ఇదే అండి, దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.